మనం సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన రక్తముగా, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా మనం ఇదిగో సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు ఆ ప్రభువుకి మనం అంటే సంతోషం, ప్రభువుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ యందు ఎప్పుడు ప్రభు సంతోషపడతాడో తెలుసా? నువ్వు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు ఆయనకు సంతోషం, నువ్వు నీతిని అనుసరించి నడుస్తున్నప్పుడు ఆయనకు సంతోషం, నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు ఆయనకు సంతోషం, నువ్వు భక్తిగా బ్రతుకుతున్నప్పుడు ఆయనకు సంతోషము, నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు ఆయనకు సంతోషము. దానికంటే మరొక సంతోషము లేదు అంటాడు ప్రభు అక్కడ. దానికంటే ఇంకొకటి సంతోషము, నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటాడు కదా. అవును కదా, నిజమే కదా. ఆయన పిల్లలుగా నేను నువ్వు మనందరం సత్యమైన మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రభువుకి ఎంతో సంతోషం మనల్ని బట్టి. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు అసత్యంలో నడుస్తున్నావేమో ఇంతవరకు ఆలోచించు. ఈ సమయం ముందు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్నటువంటి అసత్యం నుంచి బయటికి రా, నువ్వు ఉన్నటువంటి బంధకాల నుంచి బయటికి రా. ఒకవేళ ప్రభువు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నువ్వు సత్యానికి దూరంగా ఉన్నావేమో ఆలోచించు. నువ్వు సత్యానికి దూరంగా ఉండుటని బట్టి నీ ప్రభు నిన్ను గురించి సంతోషపడటం లేదో, నిన్ను గురించి బాధపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించు. దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, గమనించు.